సో మనం ఒకసారి అమరావతి గురించి చూద్దాం. సో 2017 ఆ టైంలోనే ఒక మాస్టర్ ప్లాన్ తీసుకొని వచ్చి కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అక్కడ తీసుకొని రావడం జరిగింది. కొన్ని రోడ్స్ కూడా అక్కడ నిర్మించడం కూడా జరిగింది. సో తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత మొత్తం అదంతా జంగల్, మొత్తం ఒక అడవిలాగా మారిపోయింది. అయితే ఈరోజే పనులు కూడా మొదలుపెట్టారు మంత్రి నారాయణ గారు. ముందుగా 29 గ్రామాలలో మొత్తం సిఆర్డిఓ పరిధిలో ఉన్న ఏరియా మొత్తం జంగిల్ మొత్తం క్లియర్ చేయాలి, అప్పుడు అసలు మనం ముందుకు ఎలా వెళ్ళాలని చెప్పి కూడా ఒక ప్లాన్తో ముందుకు వెళ్దామని చెప్పి ఈరోజు పనులు మొదలుపెట్టారు. సో ఒకసారి ఈ జంగిల్గానే క్లియర్ అయితే సో వీళ్ళ మాస్టర్ ప్లాన్ ఎలా ఉంటుంది, నెక్స్ట్ తీసుకున్న బెస్ట్ స్టెప్ ఎలా ఉంటుంది? ఖచ్చితంగా అండి. 5 సంవత్సరాల నుంచి అవి ఎంతో సారవంతమైన భూములు, కొన్ని అయితే 2 పంటలు పండే భూములు కూడా ఉన్నాయి. వాటిలో 5 సంవత్సరాల నుంచి అక్కడ ఎటువంటి యాక్టివిటీ చేయకపోకుండా ఆ ల్యాండ్స్ అలా వదిలేయటం వల్ల ఏమైందంటే అక్కడంతా కూడా బాగా జంగిల్ పెరిగిపోయింది. దానివల్ల ఏంటంటే ఇప్పుడు మనం ఏది ఎక్కడ ఉంది, ఏ వర్క్ చేయాలన్నా ముందు ఆ జంగిల్ క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం. అందుకనే దానికి ఒక 36 నుంచి 40 కోట్ల అంత బడ్జెట్ అవుతుందని చెప్పి ఇమీడియట్గా దాన్ని శాంక్షన్ చేసి నెక్స్ట్ 2-3 నెలల్లో ఈ జంగిల్ మొత్తం క్లియర్ చేయబోతున్నారు. ఒక నెల అటు ఇటుగా 3 to 4 మంత్స్లో అయితే ఈ వర్క్ అవుతుంది. ఈ వర్క్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఫస్ట్ చేయబోయే యాక్టివిటీ ఏంటంటే ఈ మెయిన్ ఒక 4 నుంచి 5 మెయిన్ రోడ్స్ ఉన్నాయండి. సీడ్ యాక్సిస్ రోడ్ కానివ్వండి, మొత్తం ఏవైనా రాజధానిలో ఒక ఎండ్ నుంచి ఒక ఎండ్కి వెళ్ళడానికి అవసరమైనటువంటి మెయిన్ రోడ్స్ ఒక 4 నుంచి 5 ఫస్ట్ త్వరితగిన అవి పూర్తి చేసి ఏదైతే రాజధానిని స్వాగతించి ఒక వ్యక్తి పిలుపుకి విలువిచ్చి ప్రజలు 33,000 ఎకరాలు ఏదైతే స్వచ్ఛందంగా ఇచ్చారో ఏమీ ఆశించకుండా వాళ్ళకి ఈ రోజుకి వాళ్ళ ప్లాట్ ఎక్కడ ఉందో తెలియని పరిస్థితి, కేవలం కాగితాల మీద చూపించుకోవడం, కాగితాల మీద ఏ ట్రాన్సాక్షన్ చేసుకున్నా ముందు వాళ్ళకి ఆ మౌలిక వసతులు డెవలప్ చేసి లేఅవుట్ లాగా రోడ్లు, పార్కులు, డ్రైనేజీలు, కరెంటు, ఇవి ఈ మౌలిక వసతులు డెవలప్ చేసి వాళ్ళ ప్లాట్లు వాళ్ళకి త్వరితగిన ఇస్తే కనుక నెక్స్ట్ 2 సంవత్సరాల్లో కనుక మినిమం 2 years పడుతుందండి. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. దీంట్లో నేను మళ్ళీ చెప్తున్నా, ప్రజలకు కానీ అటు ప్రతిపక్ష నాయకులకు కానీ మార్కెట్లు విశ్లేషకులకు కానీ నేను ఎవరికైనా ఒకటి చెప్తున్నా, ఓవర్ నైట్ ఏదీ కాదు, టైం పడుతుంది. జంగిల్ క్లియరెన్స్ అవ్వాలి, తర్వాత మార్కింగ్ చేయాలి, రోడ్స్ ఫామ్ చేయాలి, రోడ్స్ ఫామ్ అయిన తర్వాత లేఅవుట్స్ అన్నీ మార్క్ చేయాలి. ఆ మార్కింగ్ ప్రకారం రోడ్లు, డ్రైనేజీలు, వాటర్ లైన్లు, ప్లాట్ మార్కింగ్స్ అన్నీ చేసి ఇది వీళ్ళ ప్లాట్, ఇది వీళ్ళ ప్లాట్ అని వాళ్ళకి అలికేట్ చేసిన తర్వాత వాళ్ళు కూడా హౌసింగ్ కాలనీస్ ఉన్నాయి, అక్కడ ఇల్లు నిర్మించుకుంటారా, కమర్షియల్ ప్లాట్స్ ఉన్నాయి కొన్ని, కమర్షియల్గా వాళ్ళు కూడా ఏమన్నా కొత్తవి నిర్మించుకుంటారా? ఎందుకంటే ఇప్పుడు రేపు ఎన్నో కంపెనీస్ రాబోతున్నాయి, ఆల్రెడీ యూనివర్సిటీస్ ఉన్నాయి, ఆ దగ్గర ఇప్పుడు చాలా అవసరాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ యూనివర్సిటీ చదువుకునే ప్రజలు చాలామంది పిల్లలు ఉన్నారు, వాళ్ళు కొంతమందికి అక్కడ హాస్టల్ సదుపాయం ఉంది, కొంతమందికి లేదు, కొంచెం 10 కిలోమీటర్ల అవతల ఒక ఊరికాడి నుంచి వస్తారు. ఇప్పుడు ఆ నియరెస్ట్ కమర్షియల్ ప్లాట్లు ఉన్నాయి, వాటిలో ఎవరన్నా 10 హాస్టల్స్ కట్టారనుకోండి, ఆ పిల్లలకి ఎంత చక్కగా ఉంటుంది, వాకబుల్ డిస్టెన్స్లో ఉంటాయి. సో ఇట్లాంటి అవసరాలు ఎన్నో ఉన్నాయి బొచ్చడం, అటు నీరుకొండకల్లి కానివ్వండి, ఇవన్నీ చాలా ఏరియాల్లో చాలా అవసరాలు ఉన్నాయి. అవన్నీ ముందు త్వరితగిన పూర్తి చేస్తే కనుక, ఆ ప్లాట్లు ఇస్తే కనుక మౌలిక వసతులతో ఇమీడియట్గా కన్స్ట్రక్షన్స్ మొదలవుతాయి స్వచ్ఛందంగా. కేవలం రేపు చంద్రబాబు నాయుడు తీసుకొస్తేనే ఇక్కడ ఏదో అభివృద్ధి జరిగింది కంపెనీలని కాదండి, స్వచ్ఛందంగా స్టార్ట్ అయ్యి కూడా కొన్ని ఉన్నాయి. ఆల్రెడీ ఎంఓఏ చేసుకుంది. ఇప్పుడు నిన్నగాక మనం మీరు చూసే ఉంటారు, SRM యూనివర్సిటీ వాళ్ళు ఇక్కడ మేము మెడికల్ యూనివర్సిటీ పెడతాం, మెడికల్ హాస్పిటల్ పెడతాం, కాలేజెస్ పెడతాం, డెంటల్ పెడతాం, మాకు ఇంకా ఇన్ని ఎకరాల ల్యాండ్ కావాలని వాళ్ళు ఇమీడియట్గా అడిగారు. అంటే నేను మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ పెట్టుబడిదారులు అటు జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ ప్రభుత్వం ఎన్ని అనైతిక చర్యలకు పాల్పడి ఎంత ఇబ్బంది పెట్టినా కూడా పెట్టుబడిదారుల్లో కొంతవరకు వాళ్ళు డిస్టర్బ్ అయినా ఈరోజు మీరు గమనిస్తే వాళ్ళు మళ్ళీ ఈ అభివృద్ధిలో మేము పాలు పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నాం, మేము పార్టిసిపేట్ చేస్తాం, మేము స్వచ్ఛందంగా వస్తాం, మేము కూడా ఉంటాం, మా వల్ల ఇదిగో ఇంత ఉపయోగం 10 మందికి ఉపయోగపడుతుందంటే మేము ముందుకు వస్తామని వాళ్ళు డెఫినెట్గా రెడీగా ఉన్నారు. ఇప్పుడు SRM దానికి ఉదాహరణ. వాళ్ళకి ఒక SRM యూనివర్సిటీకి వెళ్ళడానికి అవసరమైనటువంటి ఒక రోడ్డునే గవర్నమెంట్ ఈ రోజు వరకు చేయని పరిస్థితి. ఆ రోజు చంద్రబాబు నాయుడు దిగిపోయే రోజు వరకు ఆ రోడ్డు ఎంతవరకు ఫామ్ చేశారో దాన్ని అక్కడే వదిలేశారు. కనీసం దాని మీద ఒక లేయర్ తార్ రోడ్డు కూడా వేయలేని పరిస్థితి. వాళ్ళు ఎన్నోసార్లు వినతులు పెట్టుకున్నారు, వాళ్ళని బ్లాక్మెయిల్ చేశారు, వాళ్ళ దగ్గర డబ్బులు గుంజారు, కానీ వాళ్ళకి అవసరమైంది ఏం చేయలేకపోయారు. నేను అందుకే చెప్తున్నా, ప్రజలకి భరోసా కల్పించడానికి ఈవెన్ మొన్న గవర్నమెంట్ వచ్చిన వెంటనే కూడా హ్యాపీనెస్ ఆ రోజు గవర్నమెంట్ ఏదైతే ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిందో సర్వర్లు కూడా మీకు పనిచేయని పరిస్థితి వచ్చింది. ఆ రోజు ప్రజలు దాంట్లో ఒక ఫ్లాట్ నేను
నా కుటుంబం కోసం నేను బ్లాక్ చేసుకోవాలని ఎంతోమంది పోటీ పడారు ఆ రోజు. అలాంటి ప్రాజెక్టు ఈ రోజుకి కూడా గ్రౌండ్ మీద ఒక ఇటుక బిళ్ళ పెట్టలేదు. అంటే ప్రజలు ఇచ్చిన డబ్బులతో కట్టాల్సిన ప్రాజెక్టు కూడా కట్టలేని పరిస్థితికి వెళ్ళింది. ఇప్పుడు ఇవన్నీ స్టార్ట్ అవ్వాలంటే నేను అదే చెప్తుంది, ఎవరైతే వీటన్నిటికీ ప్లాన్ చేశారో డిజైన్ చేశారో ఆ ప్రభుత్వం ఆ వ్యక్తి ఈరోజు వచ్చారు. సో డెఫినెట్గా ఆయన ఆలోచనలే కాదు ఆయన ఆచరణలో కూడా చాలా స్పీడ్గా వెళ్ళే వ్యక్తి. చంద్రబాబు నాయుడు గారికి నేను మళ్ళీ చెప్తున్నాను, మనందరికన్నా కూడా ఈవెన్ నేను కాదు మీరు కాదు మనందరికన్నా కూడా నెక్స్ట్ భవిష్యత్తు 30 ఏళ్ళను దృష్టిలో పెట్టుకొని 30 ఏళ్ళ తర్వాత ఎలాంటి అవసరాలు ఉంటాయి, ఎలాంటి పురోగతి ఉంటుంది, ఎలాంటి టెక్నాలజీ మనం వాడతాం, దానికి తగ్గట్టు ఈరోజు మనం ముందు చూపితే ఎలా ఆలోచించాలి, ఎలాంటి రోడ్లు వేసుకోవాలి, ఎలాంటి వసతులు క్రియేట్ చేసుకోవాలి, ఎలాంటి చదువులు అవసరం అని ఆలోచించే వ్యక్తి అతను. సో డెఫినెట్గా ఆయన ఇంతకు ముందులాగా కాదు, ఎందుకంటే ఇంతకుముందు ప్లాన్స్ రెడీ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఎగ్జిక్యూషన్ కాబట్టి చిన్న చిన్న మార్పులు ఏమైనా ఉంటే చూసుకొని డెఫినెట్గా నేనైతే చెప్తున్నా కదండి కాన్ఫిడెంట్గా 60 to 70% రాజధానిని ఒక షేప్ మాత్రం ఈ 5 ఏళ్లలో తీసుకొస్తారు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, మనీ, కేంద్ర ప్రభుత్వం కూడా మన 15,000 కోట్లు కేటాయించింది, అవసరమైతే మరిన్ని నిధులు కూడా ఇస్తామని చెప్పి కూడా వాళ్ళు అన్నారు. సో ఇవన్నీ చూస్తుంటే ఒక శుభ పరిణామంగా కనిపిస్తుంది. ఖచ్చితంగా. మరోపక్క అమరావతి ఇప్పుడే ఒక రూపురేఖలు తాల్చున్న టైంలో ఔటర్ రింగ్ రోడ్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. హైదరాబాద్ కన్నా ఇది ఇంకా అతి పెద్దది, దాదాపు 184 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్ కూడా ఇవ్వడం జరిగింది. సో మొత్తం మీద ఇవన్నీ చూస్తుంటే చాలామంది ఇన్వెస్టర్స్కి ఒక డౌట్ ఉండేది. అంటే 2017 ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే ఇన్వెస్టర్స్ బాగా వచ్చారు. తర్వాత జరిగిన పరిణామాలన్నీ చూసిన తర్వాత ఇప్పుడు ఇన్వెస్ట్ చేయాలంటే భయపడుతున్నారు. సో ఇప్పుడు మళ్ళీ ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే మళ్ళీ నెక్స్ట్ ఏంటి, మళ్ళీ ఒకవేళ ప్రభుత్వం తర్వాత ఏదైనా చేంజ్ అయితే మా భవిష్యత్తు ఏంటని చెప్పి కొంతమంది ఒక డౌట్స్తో ఉన్నారు. సో ఇప్పుడు జరుగుతున్న పరిణామాలన్నీ చూసిన తర్వాత కూడా ఇలాంటి డౌట్స్ పెట్టుకోవడం ఎంతవరకు కరెక్ట్? ఖచ్చితంగా అండి. 100కి 70% మందికి 200% డౌట్ ఉండటంలో తప్పు లేదు. వాళ్ళ సందేహాలు వస్తాయి, ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి దెబ్బ తిని ఉన్నారు. దెబ్బ తినొచ్చేమో అనుకోవటం వేరు, దెబ్బ తిని మళ్ళీ ఇది రిపీట్ అవ్వచ్చు అనే సందేహం ఎవరికైనా ఉంటుంది. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు కూడా మనలాగే దెబ్బతిన్నటువంటి ఒక వ్యక్తే కాబట్టి ఆయన కూడా ఈసారి దెబ్బ తగలకుండా అటు ప్రజలు కానీ ఆయన కానీ చట్టాల్లో ఎవరో నష్టపోకుండా ఉండడానికి చట్టాల్లో అవసరమైన మార్పులే కాదు, ఆన్ గ్రౌండ్ చేయాల్సిన యాక్టివిటీస్ మాస్టర్ ప్లాన్ ఏదైతే అనుకున్నారో దాని ఎగ్జిక్యూషన్లో కూడా ముందుకెళ్ళి, అలానే ఇప్పుడు మీరు అన్నట్టు ఇందాక కేంద్ర ప్రభుత్వం మన బడ్జెట్లో 15,000 కోట్లు నిధులు రాజధానికి అవసరమైనటువంటి నిధుల్ని మా ద్వారా మేము ఇవ్వగలం ముందు త్వరితగిన, అది ఈ సంవత్సరం బడ్జెట్లో ఇంకా అవసరమైనా కూడా ఇస్తాం. ఈవెన్ పోలవరం పూర్తి చేసే బాధ్యత మాది, దానికి అవసరమైన నిధులు కూడా సకాలంలో ఇచ్చి పూర్తి చేస్తూ ఉన్నారు. ఇప్పుడు అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం మధ్య సత్సంబంధాలు, వీళ్ళందరూ ఒక కూటమి ఫామ్ అయ్యి గెలవటం, అలానే ఈరోజు కేంద్రంలో కూడా చంద్రబాబు నాయుడు గారు కీలక పాత్ర వహించాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి అక్కడ ఫుల్ మెజారిటీ లేదు కాబట్టి డెఫినెట్గా ఇది నిజంగా ఆంధ్ర రాష్ట్ర రైతులే కాదు ప్రజలు చేసుకున్నటువంటి ఒక అదృష్టం అన్నమాట. డెఫినెట్గా నేను చెప్తున్నా కదా, ఈసారి నిధులు బాగా వస్తాయి. రెండోది మీరన్నట్టు ఇన్వెస్టర్లో ఆలోచన ఉంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ చేస్తుంది అదే, ఇన్వెస్టర్స్తో మాట్లాడుతున్నారు. మీరు గమనిస్తే ప్రతిరోజు ఆయన 14 గంటలు పనిచేస్తున్నారు కేవలం వీటి మీదే. పాత వాళ్ళతో మాట్లాడతాం, కంపెనీస్ని తీసుకురావటం, ఇన్వెస్ట్మెంట్ ఎలా పెట్టించాలి, పనులు ఎలా పూర్తి చేయాలి, ఎఫిషియెంట్ ఆఫీసర్స్ అందరినీ కూడా ఎక్కడెక్కడ ఎలా పెట్టుకోవాలో పెట్టించడం, ప్రతి దాంట్లో కూడా ఒక క్లారిటీతో ఎక్కడ ఏం జరిగిందో ఒక వైట్ పేపర్ డాక్యుమెంట్ కూడా రిలీజ్ చేశారు మనకి అసెంబ్లీ వేదికగానే. అసెంబ్లీ సెషన్స్ కూడా చాలా బాగా జరిగినాయి ఒక విధంగా చెప్పాలంటే. నేను చెప్తున్నా కదండి, ఆయనకున్న అనుభవం ఈరోజు మన రాష్ట్రంలో ఎవరికి. అంటే ఇంకొకటి కూడా ఇక్కడ మనం మాట్లాడుకోవాలి, రాజకీయ పరంగా మనం మాట్లాడుకుంటే ఒక వైఎస్ఆర్సీపీ పార్టీ తప్పించి మిగతా పార్టీలని అమరావతికి అనుకూలంగానే ఉన్నాయి. అందులోనూ ఇప్పుడు జనసేన అధినేత ఎలక్షన్ అయిపోయిన తర్వాత వాళ్ళు ప్లేట్ మార్చారు, కానీ డిప్యూటీ సీఎం వైఎస్ఆర్సీపీ కూడా రాజధానికి అనుకూలమే కదండి. అసెంబ్లీ సాక్షిగా వాళ్ళు కూడా ఆ రోజు ఓటేసిన వాళ్ళే కదా రాజధాని అమరావతికి. ఎలక్షన్ అయిపోయిన తర్వాత వాళ్ళ యూటర్న్ తీసుకున్నారు, కానీ ఆ రోజు 100% అసెంబ్లీలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఎన్డీఏ ప్రభుత్వంలో ఇప్పుడు 175 మంది రాజధాని ఇదే కావాలన్నారు. ఎన్డీఏ ప్రభుత్వంలో ఇప్పుడు అత్యంత కీలకమైన వ్యక్తుల్లో పవన్ కళ్యాణ్ గారు ఒకళ్ళు డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఆయన కూడా చూడటం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఏ నిర్ణయం తీసుకున్నా కానీ దానికి మేము ఖచ్చితంగా మద్దతు ఇస్తాము. నేను ఒకటే చెప్తాను సార్ మీకు, 2 తెలుగు రాష్ట్రాల్లో ఆయనకున్న అనుభవం, ఆయనకున్నంత అనుభవం
ఎవరికన్నా ఉందా? ఆయనకున్నంత ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి పరిచయాలు కానీ, ఆయనకున్న బ్రాండ్ ఇమేజ్ కానీ, పర్సనల్ బ్రాండ్ ఇమేజ్, ఇది చాలా ముఖ్యం రాజకీయాల్లో. మీకు మళ్ళీ చెప్తున్నాను. అంటే ఈరోజు ఒక జగన్మోహన్ రెడ్డిని అమెరికా పంపించండి, ఓ 15 రోజుల తర్వాత చంద్రబాబు నాయుడిని అమెరికా పంపించండి, ఎవరు ఎన్ని పెట్టుబడులు, ఎన్ని వేల కోట్లో, ఎన్ని వందల కోట్ల పెట్టుబడులు తేగలరో మీరు గమనించండి, మీకు అర్థమైంది. అది వ్యక్తిగత బ్రాండ్ ఇమేజ్, అది చాలా ఇంపార్టెంట్. ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి అది ఉంది.